చేసే కర్మాగారం అని ఒకరిద్దరు పార్టీ మారినా తమకు పెద్దగా ఇబ్బంది ఉండబోదన్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని, కేవలం అహంభావం మాత్రమే ఉందని విమర్శించారు. తన హయాంలో మునుగోడును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లానన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం ఖాయమంటోన్న కూసుకుంట్లతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇటు చౌటుప్పల్ కావచ్చు, చెండూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలను కలే తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పట్టున్నారు. సార్ చెప్పండి, మొత్తానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మొత్తానికి మీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పి వైపు మీరు ప్రచారం చేసుకుంటా వస్తున్నారు. మొత్తానికి ప్రజలు ఏమంటున్నారు? ఈ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంగా ప్రజలు మాతో ఒకటే చెప్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అయితే హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అన్ని మాయమాటలు చెప్పారు, మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్నే కాదు, అన్ని వర్గాలను కూడా మోసం చేశారు. రైతులు అదే చెప్తారు, యాదవులు అదే చెప్తారు, కార్మికులు అదే చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇక్కడికి అభివృద్ధి గురించి ఆలోచిస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలు పెట్టిన పనులే పూర్తి కాలేదు. ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే నిధులు తీసుకురాలిపోయాడు. కొత్త నిధులు, పాత నిధులనే ఖర్చు పెట్టలేకపోతుంది. ఈ మున్సిపాలిటీలో చెన్నూరు మున్సిపాలిటీలో 6 కోట్ల నిధులు ఇలా పెండింగ్ అంటే మురిగిపోయే దశలో ఉన్నాయి. అది ఏంది అంటే అధికారులను పిలిచి రివ్యూ చేసి ఆ నిధులను ఎట్లా ఉపయోగించుకోవాలి ఏంది అని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు. కనీసం అధికారులతోటి రివ్యూ చేసే సమయం కూడా వాళ్ళకి ఇస్తలేరు. ఇలా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ మొదలు పెట్టుకున్నాం. నేను ఉన్నప్పుడు ఎంతవరకు అయిందో గదే ఉంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను ఉన్నప్పుడు ఎంతవరకు ఉందో గదే ఉంది. మళ్ళీ ఇంకా ఎక్కువ ఏం చేయలేదు. శ్మశాన వాటికి ఉంది, అది అంతే ఉంది. దోబిఘాట్ అది అంతే ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ ఏది కూడా కొత్తగా పనులు చేసింది లేదు. ఈ రోడ్డు కూడా నేను మొదలు పెట్టింది. అప్పుడు కొద్దిగా ఎక్కువ చేసినారు. లైటింగ్ సిస్టమ్ అప్పుడు నేను ఇచ్చిన పని సార్. కేటీఆర్ శంకుస్థాపన చేసిపోయింది. దానికి ఈయన ఆరంభ ఘోరాలు చేస్తా ఉన్నాడు. నేనే రాజీనామా చేస్తూ వచ్చినాయి. రాజీనామా చేసిన ఇన్ని వస్తే మరి అధికార పార్టీలో ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇంకేన్ని నిధులు తేవాలి? ఆ నిధులు ఎటు పోతున్నాయి? ఇవాళ మళ్ళీ ఎన్నికలలో చెప్తుండు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, అధికార పార్టీ మాది, అధికార పార్టీతో అయితే అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ మొన్ననే చెప్పిండు కదా. ఏం చెప్పిండు? ఒక్క రూపాయి ఇస్తలేడు, బట్టి దగ్గర పోతే ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఈ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా మాకు ఇచ్చే ఆలోచన లేదు. మరి నేను కూడా ఏం ఆగేటట్లేదు, ఎప్పుడో ఒకసారి బాంబే వెళ్తానని ఆయనే చెప్పిండు. మరి నిధులు ఇస్తలేరు అని ఆయనే చెప్తాడు, మళ్ళా అభివృద్ధి చేస్తాము గెలిపియండి అని ఆయన అంటాడు. ఇలా ఈ మున్సిపాలిటీ గెలిపిస్తే 100 పడకల హాస్పిటల్ తెస్తాడు. మరి ఉన్న 100 పడకల హాస్పిటల్కే దిక్కులేదు చౌటుప్పల్లో. దాని బిల్లులు ఇప్పించే పరిస్థితే లేదు. బిల్లులు ఇంకా ఇవ్వలేదు. 15 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ నిధులు ఇప్పియమంటే ఏమంటాడు? నా పార్టీలో జైన్ గా నిధులు ఇప్పిస్తా అంటాడు. నేను చెప్పిన ఆయన బిల్స్ అని వస్తే హాస్పిటల్ అన్న అవుతుంది, హాస్పిటల్ పూర్తి అయితే ప్రజలకు వైద్య సదుపాయం అందుతుంది. పొండి నీ ఒక్క ఇబ్బంది లేదని చెబితే పోగానే కనువ కప్పుతాడు. నేనేం చెప్పిన కనువ కప్పుకోవాలంటే నిధులు ఇప్పియమని నీళ్లు నీ అకౌంట్ లో రాగానే కనువ కూడా నువ్వే తీసుకోపో. ఆయన ఎమ్మటే ఉండు 3 రోజులు. లెక్కెంత 5 రోజులు 3 రోజుల ఇటు ఫోన్లు కొట్టి వచ్చి అయిపోయింది, రేపు అకౌంట్ లో పడితే పో అన్నాడు. అకౌంట్ లో పడితే అని ఇప్పుడు 4 నెలలు ఇప్పటిదాకా దాన్ని జారలేదు, పాడలేదు. ఒకవేళ ఆ రోజు ఆ వ్యక్తి మోసపోయి అందరికి అర్థమవుతుంది. నిన్న కూడా ఈడ అదే పని చేసిండు కదా. ఏదో పంచాయతీలు తెంపుతాను తీసుకొని మా క్యాండిడేట్ తీసుకొని పోని చూపింది. మాకేం అభ్యంతరం. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉత్పత్తి చేసే కర్మాగారం. వీళ్ళు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొదవే ఉండదు. ఎందుకంటే కర్మాగారమే మరి. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉత్పత్తి చేసే కర్మాగారం. అందుకని దగ్గర ఏం పట్టించుకోలేదు చెప్పినాం. కానీ ఆయనకు మాత్రం ఇక్కడ ఈ అభివృద్ధి మీద లేదు ధ్యాస. అసలు అవగాహన లేదు. ఎట్ట చేయాలి అనేది అవగాహన లేదు. ఎమ్మెల్యే అని ఆంభావంతో పోతుండు. ఏమన్నా నా మునుగోడు నా రాజ్యం అంటాడు, నాదే రాజ్యం, రాజాన రాజ్యం అంటాడు. వాడైతే పౌరులు అయితే మంత్రి రాజాన్న అని ఫ్లెక్సీలు పెట్టుకుని తిరుగుతుంది. నేను మంత్రి రాజాన్న అంటుండు. ఇంటి పేరు మంత్రిగా మార్చుకుంటా. ఏంది మంత్రి పదవి రాక ఇంటి పేరు మంత్రి అని అంటే ఇక మంత్రి అని పిలుస్తారని. ఇప్పుడు నా పేరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆయన కూడా రాజాన్న మంత్రి అని పెట్టుకుంటే మంత్రి పదవి రాలేదు కదా. ఇక మంత్రి రాజాన్న మంత్రి అట్లానే పడదాం అనుకున్నాడేమో మంత్రి రాజాన్న అని పిలిపించుకుంటాడు. అంటే గంతవరకే ఆయన తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఈ రోజు డిండి ప్రాజెక్టులు ఇలా 400
40 ఐటీ ఏదైతే ఉందో 437 ఉన్న ఐటీ 440 చేశారు. దాంతో ఆర్టీఎంసీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏఎన్సీ సంతకం పెట్టి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని నీటిపారుదల శాఖ ఆయన ఏం చేయాలి? ఎమ్మెల్యే ఉన్నాడు, మరి దాని మీద మాట్లాడరాదు? దాని గురించి ఆలోచించాడు. సీఎం దగ్గర పోయి మాట్లాడు. అది మాట్లాడు కానీ బెల్ట్ షాపులు బంద్ పెట్టారు, వైన్ షాపులు ఈ టైం నడవాలి, ఇది అది సొంత రూల్స్ ఇన్స్టాల్ చేయబోతా ఉన్నాడు. ఈయనకి మొగాయి అసలు తెలియదు. మొగాయినకు సేపు పొంగనాలు, అన్ని అబద్ధాలు, అన్ని ఈ పొంగనాలతో కాలం గడుపుతుంది తప్ప దాన్ని ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్. ఏం చేయలేడు కాబట్టి దేని మీద ఒక దాని మీద డైవర్ట్ చేస్తా ఉన్నాడు. దీనిలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. 10 వార్డులకు గాను మేము 8-7 వార్డులు గెలిచడానికి అధికమైన అంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గెలిస్తే 2, మేము గెలిస్తే 8, ఒకటి అటు ఇటు ఉన్నా 7 అయితే పక్కా గెలుస్తాం అనేది ఉంది. మున్సిపాలిటీ మీద తప్పనిసరిగా గులాబీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ఇది వాస్తవం. ఇలా ప్రజలు ఎక్కడ చూసినా గానీ కారు గుర్తుకేయాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటా ఉన్నాం. మొత్తంగా మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస అభివృద్ధి మీద లేదని చెప్పేసి, తన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మినహా ఇక్కడ కొద్ది అభివృద్ధి కూడా ఏం చేయలేదని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహాన్యూస్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.